హాయ్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి బౌద్ధ మతం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ టాపిక్కి సంబంధించి ఇప్పటికే గౌతమ బుద్ధుని గురించి, ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, చిహ్నాలు, అలాగే బుద్ధుని జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో బౌద్ధ మత సమావేశాలు, అలాగే బౌద్ధ మత శాఖల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. బౌద్ధ మతం. బౌద్ధ మత సమావేశాలు ఇవి 4 జరిగాయి. ఈ బౌద్ధ మత సమావేశాలను సంగీతి అంటారు. ఓకే, బౌద్ధ మత సమావేశాలను సంగీతి అంటారు. సో బౌద్ధ సంగీతులుగా మనం చెప్పుకోవాలి. మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం 483లో నిర్వహించారు. ఓకే, మొదటి బౌద్ధ సంగీతి 483లో నిర్వహించారు. జరిపించిన రాజు అజాతశత్రువు. జరిగిన ప్రదేశం రాజగృహం. అధ్యక్షుడు మహాకాశ్యపుడు. కారణం బుద్ధుని బోధనలు గ్రంథస్థం చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ 5 పాయింట్లు కూడా ఇంపార్టెంటే. ప్రతి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది, ఎవరు జరిపించారు, జరిగిన ప్రదేశం, అధ్యక్షుడు, కారణం. ఓకే. మొదటి బౌద్ధ సంగీతిలో బౌద్ధ వాజ్మయంలో తొలి సాహిత్యాన్ని రూపొందించారు. బుద్ధుని ఉపదేశాలతో సుత్తపీఠికను మరియు బౌద్ధ భిక్షువుల క్రమశిక్షణా సూత్రాలతో వినయపీఠికను రూపొందించారు. ఓకే. బౌద్ధుల పవిత్ర గ్రంథాలు 3: సుత్తపీఠిక, వినయపీఠిక, అలాగే అభిధమ్మ పీఠిక. మొదటి బౌద్ధ సంగీతిలో సుత్తపీఠిక అలాగే వినయపీఠికను రూపొందించారు. ఆనందుడు ఈ సంగీతిలో సుత్తపీఠికను సంకలనం చేశాడు. వినయపీఠికను రచించడంలో సహకరించింది ఉపాలి. ఓకే, బుద్ధుని మొదటి శిష్యుడు ఆనందుడు. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం 383లో నిర్వహించారు. నిర్వహించిన రాజు కాలాశోకుడు. జరిగిన ప్రదేశం వైశాలి. అధ్యక్షుడు సభాకామి. కారణం బౌద్ధమత వర్గాల మధ్య సయోధ్య కోసం నిర్వహించారు. ఓకే. ఈ సంగీతిలో బౌద్ధం పూర్తిగా మహాసాంఘికులు మరియు థేరవాదులుగా విడిపోయింది. మహాసాంఘికులు పాలి, ప్రాకృతం మరియు సంస్కృత భాషలలో బోధనలు చేసేవారు. వీరు మార్పును అంగీకరించేవారు. అయితే థేరవాదులు మార్పును అంగీకరించరు. వీరు కేవలం ప్రాకృతం మరియు పాలి భాషలో మాత్రమే బోధించేవారు. ఓకే. మహాసాంఘికులు మార్పును అంగీకరిస్తారు, థేరవాదులు మార్పును అంగీకరించరు. మూడవ బౌద్ధ సంగీతి 250లో జరిగింది. క్రీస్తు పూర్వం 250లో జరిగింది. నిర్వహించిన రాజు అశోకుడు. జరిగిన ప్రదేశం పాటలీపుత్రం. అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. కారణం వివిధ అంశాలను చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభిధమ్మ పీఠికను రూపొందించారు. ఓకే, మూడవ గ్రంథమైన అభిధమ్మ పీఠికను మూడవ బౌద్ధ సంగీతిలో రూపొందించారు. ఇది బౌద్ధ ధర్మ వేదాంతాలను వివరిస్తుంది. ఈ సమావేశంలో బౌద్ధమత ప్రచారం కోసం మిషనరీలు ఏర్పాటు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బౌద్ధమత ప్రచారం కోసం మిషనరీలు ఏ సమావేశంలో ఏర్పాటు చేశారంటే మూడవ బౌద్ధ సంగీతిలో. మూడవ బౌద్ధ సంగీతి ఆధారంగా వ్రాయబడిన గ్రంథం కథావత్తు. నాలుగవ బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 72లో జరిగింది. నిర్వహించిన రాజు కనిష్కుడు. ఓకే, కనిష్కుడు నిర్వహించాడు. జరిగిన ప్రదేశం కుందనవనం. ఓకే, నేటి కాశ్మీర్లో ఉంది, కుందనవనంలో జరిగింది. అధ్యక్షుడు వసుమిత్రుడు. కారణం 18 శాఖలను ఏకం చేయడానికి. ఓకే, బౌద్ధ మతంలో ఉన్న 18 శాఖలను ఏకం చేయడానికి ఈ సమావేశం జరిగింది. అయితే బౌద్ధ మతం మహాయానం మరియు హీనయానంగా విడిపోయింది. 4వ బౌద్ధ సంగీతి చర్చల ఆధారంగా వసుమిత్రుడు వ్రాసిన గ్రంథం
మహావిభాష్య శాస్త్రం. ఓకే, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రెండవ బౌద్ధ సంగీతలో బౌద్ధం మహాసాంఘికులు మరియు థేరవాదులుగా విడిపోతే, నాలుగవ బౌద్ధ సమావేశంలో బౌద్ధులు మహాయానం మరియు హీనయానంగా విడిపోయింది. సో ఇవి బౌద్ధ మత సమావేశాలు. ఈ 4 సమావేశాల్లో కూడా ఎప్పుడు జరిగింది, నిర్వహించిన రాజు, అధ్యక్షుడు, కారణం, ప్రదేశం, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బౌద్ధ మత శాఖలు. ఓకే, బౌద్ధ మత శాఖలు. మొదటిది హీనయానం. రెండవ బౌద్ధ సంగీతలో ఏర్పడ్డ థేరవాద శాఖ 4వ బౌద్ధ సంగీతలో హీనయాన శాఖగా మారింది. హీనయానంలో బుద్ధుని ఒక గురువుగా భావిస్తారు. బుద్ధుని పాదాలను, బోధి వృక్షం, స్వస్తిక్ గుర్తులను పూజిస్తారు. వీరు మార్పును వ్యతిరేకించేవారు. వీరు పాలి మరియు ప్రాకృతంలో మాత్రమే బోధించేవారు. ఓకే, పాలి మరియు ప్రాకృతంలో మాత్రమే వీరు బోధించేవారు, మార్పును వ్యతిరేకించేవారు. హీనయానంలో విగ్రహారాధన లేదు. వీరు ప్రపంచంలో వస్తువులన్నీ కూడా అశాశ్వతములని భావిస్తారు. మహాయానం. రెండవ బౌద్ధ సంగీతలో ఏర్పడ్డ మహాసాంఘిక శాఖ 4వ బౌద్ధ సంగీతలో మహాయాన శాఖగా ఏర్పడింది. వీరు బుద్ధుని భగవంతుని అవతారంగా పూజిస్తారు, మార్పుని ఆహ్వానిస్తారు. పాలి, ప్రాకృత భాషలతో పాటు సంస్కృత భాషలో కూడా వీరు బోధించేవారు. మహాయానంలో విగ్రహారాధన ఉంది. వీరు ప్రపంచంలో వస్తువులన్నీ శూన్యములని, అవసరములని భావిస్తారు. మూడవ శాఖ వజ్రాయనం. ఓకే, బౌద్ధ మతంలోని మూడవ శాఖ వజ్రాయనం. వజ్రాయన బౌద్ధ జన్మస్థానం అమరావతి. ఓకే, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వజ్రాయన బౌద్ధ శాఖ జన్మస్థానం. ఇది మంత్రోచ్చరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. దీనిని అభిమానించిన వంశం పాల వంశం. వజ్రాయనంలో స్త్రీలను చేర్చుకుంటారు. వజ్రాయనం ప్రస్తుతం టిబెట్లో అమలులో ఉంది. ఓకే, ప్రస్తుతం టిబెట్లో అమలులో ఉంది. వజ్రాయనం ప్రకారం భవిష్యత్తులో జన్మించబోయే బుద్ధుడు మైత్రేయ. ఓకే, ఇంపార్టెంట్. భవిష్యత్తులో జన్మించబోయే బుద్ధుడు మైత్రేయ అని తెలిపే బౌద్ధ మత శాఖ ఏది అంటే వజ్రాయనం. ఓకే, ఇతర అంశాలు చూసుకుంటే బుద్ధుడు ఎక్కువగా శ్రావస్తిలో బోధనలు చేశారు. ఓకే, శ్రావస్తి నగరంలో, శ్రావస్తి రాజ్యంలో బోధనలు చేశారు. బుద్ధుడు ఎక్కువగా పాలి మరియు ప్రాకృత భాషలలో బోధనలు చేసేవారు. ఓకే, అందుకే హీనయానులు ఈ పాలి ప్రాకృత భాషలోనే బోధనలు చేసేవారు. వారు మార్పుని అంగీకరించక సంస్కృతంలో బోధనలు చేసేవారు కాదు. సో బుద్ధుడు ఎక్కువగా పాలి మరియు ప్రాకృత భాషలలో బోధనలు చేశారు. ఇతని బోధనలతో కోసల మరియు శ్రావస్తి మధ్య నదీ జలాల వివాదం పరిష్కారమైంది. గౌతమ బుద్ధుని పూర్వ జీవితాన్ని చెప్పే కథలు జాతక కథలు. ఇవి మొత్తం 500 కథలు ఉన్నాయి. అజంతా శిల్పకళలో బుద్ధుని జాతక కళలు శిల్పీకరించారు. అజంతా శిల్పకళ ప్రకారం లలిత కళలకు అధినేత అయిన బుద్ధుని పేరు పద్మపాణి. ఓకే, మొత్తం 500 జాతక కథలను కూడా అజంతా శిల్పకళలో చిత్రీకరించారు. ఈ అజంతా శిల్పకళ ప్రకారం లలిత కళలకు అధినేత అయిన బుద్ధుని పేరు పద్మపాణి. జ్ఞానానికి అధినేత అయిన బుద్ధుని పేరు మంజుశ్రీ. నాట్య భంగిమలో ఉన్న బుద్ధుని పేరు అమితాభ. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని పేరు అవలోకికేశ్వర. ఓకే, సిద్ధార్థుని ఇతర పేర్లు: గౌతమ బుద్ధుడు, తథాగతుడు, శాక్యముని. వీటి అర్థాలు:
బుద్ధుడు అనగా పూర్వజ్ఞానం కలవాడు అని అర్థం. తథాగతుడు అనగా సత్యమును తెలుసుకున్నవాడు అని అర్థం. శాక్యముని అనగా శాక్య వంశంలో జన్మించిన ముని అని అర్థం. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుని గురించి మొదటిగా ప్రస్తావించిన విదేశీయుడు క్లీమెంట్. గౌతమ బుద్ధుని ఆసియా జ్యోతి అన్నవారు ఎడ్విన్ ఆర్నాల్డ్. ఓకే, ఎడ్విన్ ఆర్నాల్డ్. గౌతమ బుద్ధుని ప్రపంచ జ్యోతి అన్నవారు రైస్ డేవిడ్స్. ఓకే, బుద్ధుని లైట్ ఆఫ్ ఏషియా అన్నది ఎడ్విన్ ఆర్నాల్డ్. అలాగే లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నది రైస్ డేవిడ్స్. గౌతమ బుద్ధుడు చెప్పిన 4 సత్యాలు. ఓకే, ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, దుఃఖమయమైన ఈ కోరికలను జయించాలి, ఇందుకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఓకే, అష్టాంగ మార్గాలు అంటే 8 మార్గాలు: సరైన వాక్కు, సరైన చర్య, సరైన ఆలోచన, సరైన లక్ష్యం, సరైన జీవితం, సరైన జ్ఞానం, సరైన దృక్పథం, సరైన ధ్యానం. ఓకే, ఇవి అష్టాంగ మార్గాలు అంటారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు: వినయ పీఠిక, సుత్త పీఠిక, అబద్ధమ్మ పీఠిక. బౌద్ధ మత త్రిరత్నాలు: బుద్ధం, ధర్మం, సంఘం. మధ్య మార్గం: భక్తి మార్గానికి మరియు లౌకిక మార్గానికి మధ్యస్థంగా జీవించాలి, దీనిని మధ్య మార్గం అంటారు. శూన్యవాదం: మాధ్యమిక వాదముల మూలపురుషుడైన ఆచార్య నాగార్జునుడు శూన్యవాదాన్ని ప్రతిపాదించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంతటితో మనం ఇండియన్ హిస్టరీలో బౌద్ధ మతానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.